అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే మరో కొత్త టాపిక్తోనైతే రావడం జరిగింది. మనందరం మామూలుగా ఈ 3 వీలర్ వెహికల్ అయితే బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఈ వెహికల్ బాగుందని అయితే అనుకుంటూ ఉంటాము. ఏ వెహికల్ అయినా కానీ మనం తీసుకోవచ్చు. వెహికల్ బాగా నడవాలంటే ఇంజన్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఈరోజైతే మీ ముందుకైతే గ్రీవ్స్ కంపెనీకి సంబంధించిన 3 వీలర్ వెహికల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. గ్రీవ్స్ కంపెనీ అయితే గత 160 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళకి సంబంధించిన ఇంజన్స్ అయితే వివిధ కంపెనీస్ వాళ్ళకైతే సేల్ చేస్తూ ఉండడం జరిగింది. పియాజో కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళ ఇంజన్ను హైలైట్ చేస్తూ మా వెహికల్లో వీళ్ళకి సంబంధించిన ఇంజన్ వాడుతున్నాము, ఈ గ్రీవ్స్ సంబంధించిన ఇంజన్ వాడుతున్నాం అని చెప్పి వాళ్ళ సేల్స్ని అయితే పెంచుకోవడం జరిగింది. అలాగే బాక్సీ కంపెనీ వాళ్ళు కూడా మేము గ్రీవ్స్కి సంబంధించిన ఇంజన్ వాడుతున్నామని అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే కస్టమర్లందరికీ ఉపయోగకరంగా ఉండడానికి గ్రీవ్స్ కంపెనీ వాళ్ళు అయితే 3 వీలర్ ప్యాసింజర్ వెహికల్లో అలాగే మనకు కార్గో వెహికల్లో అయితే వెహికల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. మనం డీజిల్లో కావచ్చు, ఎలక్ట్రిక్లో కావచ్చు, సిఎన్జిలో కావచ్చు, ప్యాసింజర్ వెహికల్స్ అలాగే కార్గో వెహికల్స్ అన్ని వెహికల్స్లో అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా, బెస్ట్ మైలేజ్ ఇచ్చే విధంగా, అలాగే కస్టమర్కు ఎక్కువ ప్రాఫిట్ మిగిలే విధంగా అయితే తయారు చేయడం జరుగుతుంది. ఈ ఇంజన్స్ గురించి అయితే మన లోకల్లో ఉండే ప్రతి ఒక్క మెకానిక్ కూడా తెలుసు, ఏ విధంగా రిపేర్ చేయాలని మెకానిక్స్కి తెలుసు. ఎప్పటి నుంచో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ గ్రీవ్స్ ఇంజన్ ఎంత మంచిగా పనిచేస్తాయో తెలుసు. కాబట్టి మీరు ఏదైనా 3 వీలర్ ప్లాన్ చేస్తున్నట్టయితే గ్రీవ్స్కి సంబంధించిన వెహికల్స్ గురించి కూడా ఒకసారి చెక్ చేయండి. భారతదేశ వ్యాప్తంగా దీనికి సంబంధించిన సేల్స్ అయితే జరగడం జరుగుతుంది. మనకైతే బెస్ట్ ప్రైస్లో బెస్ట్ మైలేజ్ ఇస్తూ బెస్ట్ కంఫర్ట్తోని బెస్ట్ వెహికల్తోనైతే వెలుస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి అయితే ఈ వెహికల్ గురించి అయితే చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.